ఈ సినిమా గురించి ఎక్కడ మొదలుపెట్టాలి అని అంటే, మొదట రోజు మా డైరెక్టర్ గారిని కలిసిన రోజు దగ్గర మొదలుపెడతాను. ఒక సినిమా నుంచి ఫోనొచ్చింది. లుక్ టెస్ట్, కలవాలి, కథ చెప్పాలి అంటే నార్మల్‌గా ఎళ్ళినట్టే ఎళ్ళాను. బట్ ఐ విల్ టెల్ యూ ద సిట్యుయేషన్. నేను ఎంటర్ అయ్యాను. సార్ లోపలున్నారు. సార్‌కి గుర్తుందో లేదో నాకు చాలా బాగా గుర్తుంది. బికాజ్ ఆ రోజు నా ఫ్యూచర్ డిసైడ్ అయిందని నాకు అర్థమైంది. నేను డోర్ తీసిన వెంటనే బయట చెప్పారు, సార్ ఒంట్లో బాలేదండి అంటే, ఓహ్! అవునా? ఓకే అన్నాను. డోర్ తీసిన వెంటనే ఆయన దుప్పటి కప్పుకొని ఒక చైర్‌లో ఇలా కూర్చుని, ఇలా వణుకుతూ నాకు కథ చెప్పారు. సో, నేను ఆ రోజు అసలు షాక్ అయ్యా. జనరల్లీ ఎవరైనా ఒంట్లో బాలేకపోతే రేపు కలుద్దాం, ఎల్లుండి కలుద్దాం అంటారు. నాకు అక్కడ అర్థమైంది. ఓకే. ఇదేదో లిటిల్ బిట్ కష్ట మూమెంట్ అని చెప్పి. అక్కడ మొదలైన తర్వాత చాలా జరిగాయి. ఈ సినిమాలో నాకు ఒక మంచి బరువున్న పాత్రని ఇచ్చారు. కానీ మనం కొంచెం బరువుంటాం గదా! సో, అది దిగడానికి రకరకాల కష్టాలు పడాల్సొచ్చింది. కష్టాలు లైక్ డే 1 షూట్ ఎళ్ళాను. ఆల్రెడీ 5 రోజుల ముందే ఫోన్ చేశారు. మేడం 5 రోజుల్లో షూట్ ఉంది గదా! అవును సార్, ఉంది సార్. అంతా రెడీ అంటే, ఓహ్! రెడీ అంటే ఏంటి పార్లర్‌కెళ్ళి నెయిల్స్ చేసుకోవడం గాదు. మీరు రేపటి నుంచి తిండి మానేయాలి మేడం. ఉపవాసం. మీరు జ్యూసెస్ మీద ఉండండి. అండ్ నిద్ర గూడా మానేయాలి. సార్ షూటింగ్‌కి బతుకుంటానంటారా? పోతానంటారా? మన షూటింగ్ హాస్పిటల్‌లోనే మేడం. ఏదన్నా జరిగినా పక్కన అన్నీ ఉంటాయి రెడీగా. యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఇవన్నీ చేసి సెట్‌కొచ్చినా గూడా ఆయనకు అనుమానమే. ఈ పిల్ల ఏదో చేసింది, పడుకుంది, లేదా గ్యాప్‌లో ఏదో ఒకటి తినేసింది అని. అందుకని ఏం చేశారు, లేదు మేడం సంథింగ్ ఈజ్ డెఫినెట్‌లీ రాంగ్ అని ఆ గ్రౌండ్ అంతా వాకింగ్ చేయించారు. ఇందులో క్యూట్ థింగ్ ఏంటంటే నాతో ఆయన కూడా నడిచారు. సార్ ఏంటి సార్ ఇది అని అంటే, కొంచెం ఆ ఫీల్ రావాలి. మీరు మోస్ట్లీ నన్ను సినిమాలో గుర్తుపట్టకపోవచ్చు. ఎందుకంటే సంథింగ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐవ్ ప్లేడ్ దీస్ మెనీ డేస్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంత కష్టపడ్డాం, ఏం చేసాం, ఇవన్నీ పక్కన పెడితే ఆ ఎండ్ రిజల్ట్ ఉంటుంది కదా, కష్టం తర్వాత వచ్చే ఆ సుఖం చాలా బాగుంటుంది. సో నేనైతే మాత్రం ప్రతి షాట్లో అలాగే ఫీల్ అయ్యేదాన్ని. నేను చాలా నేర్చుకున్నాను.